మెన్స్ గ్రాండ్ స్లామ్ విన్నర్స్ 2025 అంటే ఇప్పటికి మనకు కంప్లీట్గా గ్రాండ్ స్లామ్స్ అన్నీ ముగిసిపోయినాయి. మొత్తం గ్రాండ్ స్లామ్స్ 4 రకాలు అడగచ్చు అనమాట. మొట్టమొదట ఏది జరుగుతుంది 7 గ్రాండ్ స్లామ్ ఏంటంటే ఆస్ట్రేలియన్ ఓపెన్. ఏ గుర్తుపెట్టుకో, ఏతో మొదలైంది కాబట్టి ఆస్ట్రేలియన్ ఓపెన్తో. మరి ఎండింగ్ ఎప్పుడంటే లాస్ట్ది యుఎస్ ఓపెన్. సో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఆస్ట్రేలియన్ ఓపెన్ స్టార్ట్ అవుతుంది, ఎండ్ అయ్యేది యుఎస్ ఓపెన్. ఆస్ట్రేలియా కింద ఉంటుంది, అమెరికా పైన ఉంటుంది, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఎవరు వీళ్ళు వచ్చేసి విన్నర్స్ అనమాట. షార్ట్కట్ చెప్తాం మిత్రమా, షార్ట్కట్ చెప్తా, బాగా గుర్తుపెట్టుకోండి. విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు చూద్దాం. చూస్తే ఇక్కడ మనకు విన్నర్ ఎవరు అంటే మనకు ఈ యొక్క గ్రాండ్ స్లామ్లలో మొత్తం ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయి. 1 ఆస్ట్రేలియన్ ఓపెన్, 2 ఫ్రెంచ్ ఓపెన్, 3 వింబుల్డన్ ఓపెన్ ఉంటుంది, 4 చేసి యుఎస్ ఓపెన్. ఈ 4 ఓపెన్లు ఇక గ్రాండ్ స్లామ్లోని భాగాలు అడుగుతారన్నమాట. గ్రాండ్ స్లామ్లో మొట్టమొదట జరిగేది ఏది, జనవరిలో జరుగుతుంది ఆస్ట్రేలియన్ ఓపెన్. చివరిది ఏది, యుఎస్ ఓపెన్. ఎక్కువసార్లు అడిగింది ఆస్ట్రేలియన్ ఓపెన్, యుఎస్ ఓపెనే. ఎప్పుడు మొదటి ఏది, చివరికి ఏది అనేది. తర్వాత ఫ్రెంచ్ ఓపెన్, తర్వాత వింబుల్డన్, తర్వాత యుఎస్ ఓపెన్.